హాయ్ అండి. మన నటరాజ గారు ఈరోజైతే నటన చేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడనమాట. అదేంటంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది చిన్నన్న దగ్గరికి వెంటనే బయలుదేరుతున్నాము అని చెప్పేసి. కాకపోతే ఆ చిన్నన్నను చూపియడు, ఆ హాస్పిటల్ని చూపియడు, ఏం చూపియడు. రొటీన్గా జరిగేది జరిగిందనమాట. పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేశానండి, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తాడు. కాసేపు వాళ్ళ పిల్లల్ని రావాలమ్మా రావాలా నాన్న, ఈయన ఏమో ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి చూపిస్తాడనమాట. చూపించిన తర్వాత ఇంకా లత దగ్గరికి వెళ్తాడు. లత హాస్పిటల్కి వెళ్ళాలి మనము అని చెప్తాడు. ఇంకా ఫ్రూట్స్ మనం వాడే ఫుడ్ని బట్టి కూడా ట్యాబ్లెట్స్ని బట్టి ఫుడ్ దీనివల్ల త్వరగా కోలుకున్నాడన్న అని చెప్తున్నాడు అనమాట. అదంతా ఫేక్. అసలు వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ పొజిషన్కి వచ్చారో అన్నది నాకైతే అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంటి ఈ రెనోవేషన్ చేయించుకొని వాళ్ళ ఏసీలు వాళ్ళ ఫ్రిడ్జ్లు ఎదిగినందుకు బాధ కాదు, కాకపోతే ఏమైనా న్యాచురల్గా వాళ్ళ జరుగుతాండేవి వ్లాగ్స్ పెట్టచ్చు కదా. ఏవేవో పిచ్చి పిచ్చి వ్లాగ్స్ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పుకుంటా జనాలను మోసం చేస్తా పెడుతున్నాడు అనమాట. పాల డబ్బా తీసుకెళ్ళాలి దారిలో వాళ్ళకి ఇబ్బంది కాకుండా, అంతే కదా లతమ్మ అని చెప్తే ఆమె చూడండి ఇప్పుడు ఈ ఫోటోలో చూడండి నవ్వుతూ ఉంది ఆయన తిక్కు చూసి. మళ్ళా వీళ్ళదంతా డ్రామా. ఆమెకి ఏం చెప్పాలనో తెలీదు. ఈయన ఏమో స్క్రిప్ట్ రాసుకొని స్క్రిప్ట్ ఆలోచించుకొని ఈయనంతా కెమెరా ముందుకు వచ్చి చెప్తా ఉంటాడనమాట. అంతే ఇంతే అని ఈమె చెప్తా. లాస్ట్లో ఇంకా ఆ బ్యాగ్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ది లాస్ట్లో ఆ బ్యాగ్ గురించి కొంచెం సేపు చెప్పినాడు. దాంతో పిల్లల బట్టలు మాత్రమే ఉంటాయి, ఇంకా ఏముండవు, వీళ్ళకు తొందరగా అట్లా అందుబాటులో ఉంటే అట్లా తీసుకోవడానికి అందుకు ఆ బ్యాగ్ అక్కడే పెట్టాం, డెలివరీ బ్యాగు ఇప్పుడు పిల్లల బ్యాగ్ అయింది అని చెప్పేసి సగం సోదంతా ఆ బ్యాగ్ గురించి చెప్తాడు. ఇంకా అంతే కదా లతమ్మ అంటే అంతే, మళ్ళీ తొందరగానే ఇంటికి వస్తాం కాబట్టి వాటర్ బాటిల్ ఎందుకు తీసుకుపోతే సరిపోతుందని ఈ మహానటి ఇంకా చెప్తాదనమాట వాళ్ళ గురించి. అయితే ఇట్లా వీళ్ళ సూదిరామాయణంతో యూట్యూబ్లో అయితే వీడియోస్ పెడుతున్నారు, చూసే వాళ్ళేమో చూస్తున్నారు వీళ్ళ గురించి. మొత్తానికైతే ఈ పిచ్చిగా మాట్లాడుతూ అవే నిజమైతే వీళ్ళ లైఫ్ ఏమవుతుంది అనేది అయితే వీళ్ళకైతే అస్సలు అర్థం కావట్లేదు. మొన్నటి దానా కావాలి పిల్లలు, లత మళ్ళీ ప్రెగ్నెంటు, ఈ డ్రామా, ఇప్పుడేమో ఇది లత కోలుకుని. అసలు లతాకి ఏమైంది, బాగా తిని గుండ్రాయి తిన్నోంది, ఇంకా లతాకి ఏమవుతుంది కోలుకోవడానికి. ఆమె ఏమో టీవీ చూస్తా అంటే వీళ్ళ పిల్లలు, వీళ్ళకు పెద్ద చిన్న అంటూ ఎవరు లేరు, వీళ్ళ లైఫ్ వీళ్ళు ఇష్టమైందండి. వీళ్ళ అభిప్రాయం ఏందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి.